యేసుతో ప్రతిదినం మన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, బాగున్నారు కదా? ఉదయం లేవగానే మరి దేవుని యొక్క మాటలు మళ్ళీ ఎంతగానో ఆదరిస్తున్నాయి, ధైర్యపరుస్తున్నాయి కదండి. దేవుని మాట శ్రేష్టమైనది, దేవుని మాట శక్తివంతమైనది, దేవుని మాటలో జీవం ఉన్నది. అందుకే ప్రతి ఉదయం ప్రతి దినము దేవుడు అనుగ్రహించే ఆ మాటలను బట్టి మనమందరం కూడా జీవిస్తున్నాం కదండి. మరి ఈ ఉదయకాలం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మన కొరకు ఇచ్చిన్నారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం చివరి భాగం. ధైర్యము వహించుడి, మేలు చేయుటకే యెహోవా మీతో కూడా ఉండును. ప్రైజ్ ది లార్డ్ అండి. ఎంత శ్రేష్టమైన వాక్యం. దేవుని బిడ్డలారా, తన వాక్యాలు, తన వాగ్దానాల ద్వారా దేవుడు మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మరి ఈ దినం ఈ వాగ్దానం వింటున్న మీ జీవితాల్లో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి? భయంకరమైన పోరాటాన్ని అనుభవిస్తున్నారా? అనేక రకాల సమస్యలతో అల్లాడిపోతున్నారా? కుటుంబ సమస్యలు మిమ్మల్ని వేధిస్తున్నాయా? భార్యాభర్తల మధ్య సమస్యలు మిమ్మల్ని ఎంతగానో మరి వేధిస్తూ ఉన్నాయేమో. అలాగే ఒకవేళ ఆర్థికపరమైన పోరాటాలు, అనారోగ్య సమస్యలు, అలాగే చాలని జీతాలు, మరి నిరుద్యోగ సమస్య, అలాగే మరి గృహం లేని పరిస్థితులు, సొంత గృహం లేక, రెంట్ పే చేయలేక, అలాగే పిల్లల్ని మంచి చదువులు చదివించుకోలేక, బిడ్డల వివాహాలు జరగక, ఈ పరిస్థితులన్నీ చూస్తున్నప్పుడు ఒక్కొక్కసారి చాలా ధైర్యం కోల్పోతున్నారా? ధైర్యంగా ఉండాలనుకుంటున్నారు, ఈ పరిస్థితులన్నీ ధైర్యంగా మరి ఎదుర్కోవాలని అనుకుంటున్నారు. కానీ ఈ పరిస్థితులన్నీ చూస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ధైర్యం కోల్పోతున్నారేమో. కానీ ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఆయన అంటున్నారు, మీరు ధైర్యం వహించండి. ఎందుకంటే చూడండి ఎంత చక్కని మాట, మేలు చేయుటకై యెహోవా మీకు తోడుగా ఉండండి. దేవుని బిడ్డలారా, మేలు చేయుటకై యెహోవా మీకు తోడుగా ఉండను. అవునండి దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. నీ పరిస్థితులను చూసి ధైర్యం కోల్పోతున్నారు కదా. ధైర్యం కోల్పోతున్న మీతో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, మీరు ధైర్యం వహించండి, మేలు చేయుటకై యెహోవా మీకు తోడుగా ఉండను. అవునండి, మన దేవుడు మనకు మేలు చేస్తాడండి, కీడెప్పుడు చేయడండి. ఆయన ఎప్పుడు మన జీవితాల్లో మేలు చేసే దేవుడు అన్నాడు. ఈ పరిస్థితులన్నీ చూసి ఒకవేళ భయపడుతున్నావేమో, ధైర్యాన్ని కోల్పోతున్నావేమో, కానీ నీ దేవుడు చెప్తున్నాడు, నేను నీకు మేలు చేయబోతున్నాను అంటున్నాడు. ఈరోజు ఈ పరిస్థితులు ఉన్నట్లు ఉండవు, ఈ పరిస్థితులు మారబోతున్నాయి. నీ జీవితంలో మేలు చేయడానికి ఎవరు తోడుకుంటున్నారో తెలుసా? దేవుడే మీకు తోడుగా ఉండబోతున్నాడు. మీరు అనుకుంటున్నారు ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో మాకెవ్వరు తోడు లేరని, మాకు అండగా ఎవరు లేరని మీరు బాధపడుతున్నారు. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, యెహోవా నీకు తోడుగా ఉండు. ఎందుకు? నీకు మేలు చేయడానికే. మీకు మేలు జరగబోతుంది నాన్న. మీ ఆర్థికపరమైన విషయాల్లో, కుటుంబ విషయాల్లో, మీ వ్యాపార విషయాల్లో, వ్యవసాయ విషయాల్లో, చేతి పనుల విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో, మీ బిడ్డల వివాహ విషయాల్లో, భార్యాభర్తల సంబంధ విషయాల్లో, అన్ని విషయాల్లో దేవుడు మీకు మేలు చేయబోతున్నాడు. కనుక ధైర్యం వహించండి, ధైర్యం తెచ్చుకోండి. ఈ పరిస్థితులు మారిపోతున్నాయి. ఎవరిని బట్టి? నీ దేవుని బట్టి. నీ దేవుడు నీకు మేలు చేస్తున్నాడు, మనుషులు కాదు. మనుషులు నీకు మేలు చేయరు, మనుషులు ఎప్పుడు కీడు తరలిపెడతారు. కానీ దేవుడు ఎప్పుడు మనకు మేలు చేస్తాడండి. మేలు చేసే దేవుడు మీకు తోడుగా నడవబోతున్నాడు. మీ జీవితంలో అద్భుతాలు చేసే దేవుడు మీకు తోడుగా నడవబోతున్నాడు. కనుక ధైర్యం తెచ్చుకుంటారా? ఈ మంచి వాగ్దానం, ఈ శ్రేష్టమైన వాగ్దానం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ డాడీ అని ఎస్ఐకి థ్యాంక్స్ చెప్తారా? థ్యాంక్స్ చెప్పండి, వాగ్దానాన్ని నమ్మండి, ఎత్తిపట్టి ప్రార్థన చేసుకోండి. మరి దేవుడి వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చునుగాక. అందరం కూడా ప్రార్థన చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫాదర్, పరిశుద్ధ మహోన్నతుడ, వందనాలు దేవా. ఈ ఉదయకాలపు వేళ మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే అని కొందనాలు. ధైర్యం వహించుని, మేలు చేయుటకై యెహోవా మీకు తోడుగా ఉండునని వాగ్దానం మాకు ఇచ్చి ఉన్నారని కొందనాలయ్యా. ఈ వాగ్దానం మేము నమ్ముతున్నాం, రిసీవ్ చేసుకుంటున్నాం ప్రభా. నాయనా అయ్యా, నీ వాగ్దానం వింటున్న బిడ్డల జీవితాలు ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులను బట్టి ధైర్యం కోల్పోయి ఉన్నారేమో. కానీ ఈ దినం నువ్వు మాట్లాడావు ప్రభా. నువ్వు మాతో ఉండగా మేమెందుకు భయపడతాం ప్రభా. నాయనా నీ బిడ్డల మధ్య నువ్వు ఉంటున్నందుకు వందనాలు. బిడ్డలకు మేలు చేయబోతున్నందుకు వందనాలు. సమస్త విషయాల్లో నీ బిడ్డలకు మేలు కలుగునుగాక. ఆర్థిక విషయాల్లో ప్రభా, ఆరోగ్య విషయాల్లో
ఆయన ఆత్మీయ విషయాల్లో ప్రభా, నా కుటుంబ విషయాల్లో, వ్యాపార విషయాల్లో, చేతి పనుల విషయాల్లో ప్రభా నా తండ్రి, నాయన బిడ్డల స్టడీస్ పరంగా, అయ్యా వివాహాల పరంగా అన్ని రకాల నీ బిడ్డలకు మేలు కలుగునుగాక. అయ్యా నాయన సమస్తము నాయన నీ బిడ్డలకు తోడుగా ఉండి సమస్తమును మేలు వారి జీవితంలో జరిగించుదురుగాక. ప్రతి కీడు కొట్టివేయబడునుగాక. అయ్యా ప్రతి మేలు ఆశీర్వాదం వారి కుటుంబాలకు రిలీజ్ చేస్తున్నాం. ఇప్పుడు నీ ఆశీర్వాదం, నీ దీవెన ప్రతి కుటుంబానికి వచ్చునుగాక. తండ్రి, ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకుంటున్న ప్రతి వారి జీవితంలో నీ మేలుకరమైన కార్యాలు ఈ సంవత్సర కాలంలో జరుగునుగాక. నీ కృపే వారికి తోడుగా ఉండి నడిపించునుగాక. అలాగే ఈ దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధి మాతో ఉంచి నడిపించండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.